ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు. వీరు ఇప్పుడు అసలు భారతదేశంలో సిటిజన్గా గుర్తించాలంటే గుర్తింపు కార్డు ఏంటి, దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి అనే సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాని మీద అసలు దేనికి గుర్తింపు ఉంది, అసలు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద మొత్తం విశ్లేషణాత్మకంగా ప్రొఫెసర్ మోహన్ రావు గారు మనతో వివరిస్తారు. ఇప్పుడు చూద్దాం. మోహన్ రావు గారు చెప్పండి. సార్, ఇప్పుడు ప్రతి దేశంలో కూడా దేశ పౌరులు విదేశీయులు అనేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ గమనార్హమైనటువంటి ఒక అంశం ఏంటంటే దేశ పౌరులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క హక్కులను కల్పించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే భారతదేశంలో రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయాల్లో పోటీ చేయడానికి, రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క పదవుల్లో ఉండడానికి ఖచ్చితంగా వాళ్ళు భారతీయ పౌరులే ఉండాలి. భారతీయ పౌరులు కాని వాళ్లకు ఈ రకమైనటువంటి యొక్క పదవులకు పోటీ చేసేటువంటి యొక్క అధికారం అనేది ఉండదు. అదే రకంగా మనందరికీ తెలుసు, భారతదేశం సంక్షేమ రాజ్యం కూడా కావడంతో ప్రజల కోసం అనేక రకాలైనటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా దేశ పౌరులకు మాత్రమే వర్తించడం అనేది జరుగుతుంది. తర్వాత మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించడం అనేది జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల్లో చాలా ప్రాథమిక హక్కులు అనేవి కేవలం దేశీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీ పౌరులకు చాలా ప్రాథమిక హక్కులు వర్తించవు. వీటన్నిటినీ పరిశీలించినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఒక దేశం యొక్క పౌరసత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం. అయితే అనూహ్యంగా ఇటీవల, అంటే ఒక 2-3 రోజుల క్రితం, దేశీయాంగ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ముఖ్యమైనటువంటి యొక్క ప్రకటన చేసింది. అదేంటంటే గతంలో చాలా మందిలో ఒక అభిప్రాయం ఉండేది. అదేంటంటే పాస్పోర్ట్ కనుక ఉన్నట్టయితే అది పౌరసత్వానికి ఒక గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది అనేటువంటి యొక్క అభిప్రాయం సర్వత్రా భారతీయుల్లో నెలకొని ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాస్పోర్ట్ను చాలా సందర్భాల్లో ఈ పౌరసత్వానికి ఐడెంటిటీగా ఏ రకమైనటువంటి ఒక చట్టాలు లేకపోయినప్పటికీ కూడా గుర్తిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం దేశీయాంగ మంత్రిత్వ శాఖ అనేది పౌరసత్వానికి పాస్పోర్ట్ అనేది గుర్తింపు కార్డు కాదు అని ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇక్కడ గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే, మరి ఈ రకంగా పాస్పోర్ట్ ప్రమాణం కాదు అన్నప్పుడు పాస్పోర్ట్ను ఎందుకు ఇస్తారు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. దానిపైన కూడా దేశీయాంగ మంత్రిత్వ శాఖ క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు వివరించినటువంటి యొక్క దాని ప్రకారం ఈ పాస్పోర్ట్ అనేది కేవలం డాక్యుమెంట్, దేనికి ప్రయాణానికి పనికొచ్చే డాక్యుమెంట్ మాత్రమే. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అనేది కంపల్సరీ. ఇక్కడ గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే ఒక పాస్పోర్ట్ తీసుకోవడం అనేది అంత సులభమైనటువంటి అంశం కాదు, మనందరికీ తెలుసు. తర్వాత సర్వసాధారణంగా ఇప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే పాస్పోర్టు ఎందుకు పౌరసత్వానికి ఐడెంటిటీ కాదు అనేటువంటి దాని గురించి చర్చ వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పింది ఏంటంటే దేశ పౌరులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని సిటిజన్షిప్కి డాక్యుమెంట్గా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్తారు. కానీ నిజానికి మనం తీవ్రంగా కనుక ఆలోచించినట్టయితే పాస్పోర్ట్ అనేది ఏ భారతదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా కూడా సర్వసాధారణంగా ఆ దేశ పౌరులకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే రకంగా భారతదేశంలో కూడా భారతీయులు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అనివార్యంగా చాలా దేశాల్లో ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఆ దేశాలకు అనుమతించడం అనేది జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు, పాస్పోర్ట్ పొందాలంటే అది అంత సులభమైనటువంటి యొక్క ప్రక్రియ కాదు. ఇందుకు ఒక ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి యొక్క ప్రక్రియ ఉంది. తర్వాత దీనిపైన పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్లో వీళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయా, అట్లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క సందేహం ఏంటంటే, ఒకవేళ పాస్పోర్ట్ కనుక మనకి సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాకపోయినట్టయితే మరి డాక్యుమెంట్ ఏంటి, మరి ఏమైనా డాక్యుమెంట్ ఉందా అనేటువంటి యొక్క సందేహం ఈనాడు అందరు భారతీయుల్లో కూడా కలుగుతుంది. గతంలో కనుక మనం చూసినట్టయితే 15 సంవత్సరాల క్రితం
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆధార్ అనేటువంటి ఒక కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాదాపుగా భారతీయులందరూ కూడా ఈ ఆధార్ కార్డును ఈనాడు పొంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ ఓటర్ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఓటర్ గుర్తింపు కార్డు కూడా పౌరసత్వ కార్డు కింద ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్తుంది. ఈ 3 కానప్పుడు ఇక 4వది ఏమీ లేదు. ఇక్కడ ప్రభుత్వంలో ప్రజల్లో ఉన్నటువంటి గందరగోళం ఏంటంటే మరి భారతీయ పౌరులుగా నిరూపించుకోవడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తుతం భారతీయ పౌరులుగా నిరూపించుకోవడానికి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏ కార్డు కూడా పనికిరాదు. కాబట్టి ఈ విషయం పైన ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఐడెంటిటీ కార్డును అనివార్యంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనందరికీ కూడా నమ్మకం ఉండేది పాస్పోర్ట్ గుర్తింపు కార్డుగా పౌరసత్వానికి గుర్తింపు కార్డుగా పనికొస్తుందని, అదే రకంగా ఆధార్ పనికొస్తుందని, ఓటర్ గుర్తింపు కార్డు పనికొస్తుందని. ఈ 3 కూడా పౌరసత్వాన్ని రుజువు చేయలేవు అని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ ఓటర్లకి ఈ 3 కూడా గుర్తింపు కార్డులు కానప్పుడు పౌరసత్వాన్ని గుర్తించడానికి అవసరమైనటువంటి ఒక కార్డును అర్హులైనటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.